వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏంటో ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది. హార్మోజ్లో నౌకపై దాడి చేయడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ మండిపడ్డారు. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం. ఈ యుద్ధం, ఈ ఒప్పందాలు ఇవన్నీ జస్ట్ పేపర్ వరకే. ఈ యుద్ధం అనేది అసలు ఆగదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇది ఇలా ఎంత శాంతి ఒప్పందం అని చెప్పినా ఏం చెప్పినా కూడా ఇది అయ్యే పనే కాదు. వీళ్ళు మళ్ళీ దాడిలో కొనసాగిస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కు ఏడాది ఓట్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలుకు ఏడాది పూర్తయింది. దాదాపు 6 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారు. నిజంగా మనం చూసినాం వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయో మనం చూసినాం. సో ఈ సర్లో అంటే అనర్హులనే ఎట్లయినా తీసేయాలంటే అందులో చనిపోయిన వాళ్ళది కావచ్చు, ఇంకా కొంతమంది నకిలీ అంటే వేరే ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళది ఎవరైతే ఉన్నారో వాళ్ళది తొలగించడంలో తప్పేం లేదు. కానీ అర్హులైన వాళ్ళ ఓట్లని తొలగించడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు అర్హులను కూడా తొలగిస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపించినాయి. మరి ఇక్కడ మరి ఏం జరుగుతుందో తెలియదు. మన హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది సార్ అయితే. సో వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి కనుక్కుంటారు మన ఓటు ఉందా అంటే మనది పేరు ఉందా లేదా అనేది. సో మీరు ఖచ్చితంగా మీ పేరు అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాలి. కొంచెం చూసుకొని మీరు జాగ్రత్తగా మీ ఓటుని అయితే మన ఓటు మన హక్కు అది. సో 2 times అయితే వస్తారంట ఖచ్చితంగా. సో 3rd time కూడా వస్తారు అని చెప్తున్నారు. కానీ 3rd time ఏమో మనకు తెలియదు. కానీ అసలు ఫస్ట్ టైమే మనము కరెక్ట్గా మన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం చాలా మంచిది. ఏంటి సార్ అర్థమైందా లేదా? ఎన్యూమరేషన్ ఫామ్ అందుకున్నారా? అందుకోకపోతే వెంటనే బిఎల్ఓను పట్టుకోండి. నో యువర్ బిఎల్ఓ యాప్ ఉపయోగించండి. వేరే ఊళ్ళలో, వేరే రాష్ట్రాలలో, విదేశాల్లో ఉన్న ఆన్లైన్ ఫామ్స్ నింపండి. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడండి. 12 ధృవీకరణ పత్రాలలో ఏదో ఒకటి సిద్ధం చేసుకోండి. ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఇస్తేనే మీ ఓటు కొనసాగుతుంది. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అందులో మీ పేరు లేకుంటే ఆగస్టు 20లోగా అభ్యంతరం తెలియచేయాలి. వాటిని పరీక్షించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు కోల్పోయినట్టే. అర్థమైందా? 2002 అప్పటి టైంలో మీకు ఓటు ఉందా లేదా అనేది చేసుకోవాలంటే మనకైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి ఇప్పుడు మనము ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ద్వారా ఇంటింటి సర్వే మొదలయ్యి 10 రోజులు దాటింది. ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి 60% మంది ఓటర్ల ఎమ్యునేషన్ ఫామ్లు పంపిణీ చేయడం పూర్తయింది. ఇప్పటికే కీలక అంకం మొదలు కానుంది. తీసుకున్న ఎమ్యునేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇస్తేనే మీ ఓటు హక్కు కొనసాగుతుంది. ఇంకా ఎమ్యునేషన్ ఫామ్లు తీసుకొని వారు తక్షణమే పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మీ ఓటు హక్కు కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటింటికి వెళ్ళి ఓటర్ల గణన 15/6/2026 నుండి 14/7 అంటే జూన్ నుంచి జూలై వరకు 1 నెల ఖచ్చితంగా జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి తీస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితా సమర్పణ జూలై 21వ తారీఖున వాళ్ళు ఇచ్చేసేయాలి. క్లెయిమ్స్, అభ్యంతరాలు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 21 జూలై నుంచి 20 ఆగస్టు వరకు మీరు చెప్పుకోవచ్చు. అంటే అక్కడ మీరు చేసుకోవచ్చు. నోటీసుల దశ, క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిష్కారం 21 నుంచి వెళ్ళి అంటే జూలై 21 నుంచి వెళ్ళి సెప్టెంబర్ 18th వరకు కూడా మీకు నోటీసులు వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అవి చేసేయాలి. అండ్ ఆ తర్వాత మీ డౌట్స్ ఉన్నా వాళ్ళ డౌట్స్ ఉన్నా క్లారిటీ వచ్చేసిన తర్వాత 22nd 9th రోజు తుది అంటే ఆ రోజు క్లియర్ అయిపోతుంది. ఇంకా మీ ఓట్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా వరకు ఉంది అంటే ధృవీకరణ కోసం ఈ పత్రంలో ఏదో ఒకటి దగ్గర ఉంచుకోండి. ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేదా పెన్షన్ గుర్తింపు కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థల బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి, పబ్లిక్ సెక్టర్ యూనిట్ జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ధృవీకరణ పత్రాలు. ఇది ఫస్ట్. సెకండ్. థర్డ్ వన్ వచ్చేసి జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్,
విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డు జారీ చేసిన విద్యార్హత కార్డులు, సంబంధిత రాష్ట్ర జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కులకు చెందిన పత్రం, సంబంధిత శాఖల జారీ చేసిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిటిజన్స్, రాష్ట్ర స్థానిక అథారిటీ జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి గృహ కేటాయింపులు సర్టిఫికేట్, ఆధార్ కోసం మళ్ళీ 9/9/2025 కమిషన్ జారీ చేసిన ఆదేశాలు. ఒకవేళ ఈ పత్రాలు లేని ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన ఇతర ధృవీకరణ పత్రాలను సైతం ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఆ పత్రాలను స్వీకరించాలా తిరస్కరించాలా అనే విషయంలో పూర్తి విచక్షణ అధికారిని ఈఆర్ఓలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం కానుంది. సో మీ దగ్గర ఈ 12 ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా. మీ ఓటుకు సంబంధించింది మీరు అంటే వాళ్ళకి మేము అంటే మీరు ఇది మా ఇంటి అడ్రస్సే కావచ్చు, లేకపోతే మీ కాలేజ్ సర్టిఫికేట్సే కావచ్చు, యూనివర్సిటీ సర్టిఫికేట్సే కావచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఏమంటారు ఐడెంటిటీ కార్డ్సే కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. మొత్తం 12 వరకు ఉన్నాయి. ఈ 12 మీ దగ్గర ఉంచుకోవాలి. ఇంకా అవి కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో ఇట్లా మీరు చేసుకొని ఇస్తే మీకు లాస్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో మాత్రం ఇది మొత్తానికైతే మీ దగ్గర నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా అటు సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సెప్టెంబర్లో వరకు క్లియర్ చేసేసుకుంటే తుది నిర్ణయం అనేది వాళ్ళు చెప్తారనమాట. సో మొత్తానికైతే మన ఓటు మన హక్కు కాబట్టి మన ఓటుని కాపాడుకోవాలంటే ప్రతిదీ మీరు క్లారిటీగా వాళ్ళు ఏవేవైతే అడుగుతారో అవన్నీ మీరు క్లియర్గా ఇచ్చేసేయండి. దాంతో అయితే మన ఓటుని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. లేకపోతే సార్ మన ఓటు లిస్ట్ నుంచి మన పేరు అయితే తీసేస్తుంది. ఇది కథ. సో ఇది ఈరోజు సాక్షిలో ఉన్న మెయిన్ ఐటెం ఏంటంటే సార్ గురించి అయితే ఉంది. సార్ అంటే మన ఓటుని ఎట్లా మనము కాపాడుకోవాలనేది అయితే క్లియర్గా అయితే ఇచ్చిండు. 12 స్టెప్స్ అయితే ఉన్నాయి. అంటే 12 స్టెప్స్ అంటే ఏవేవి సర్టిఫికేట్సే కావచ్చు, లేకపోతే మీ ఇల్లుదే కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇట్లా అనేకమైనవి ఉన్నాయి. సో ఖచ్చితంగా మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. ఈవెన్ పాస్పోర్ట్ మన దగ్గర ఉంటుంది, ఆధార్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఈరోజు మన సాక్షిలో హెడ్లైన్స్. థ్యాంక్ యూ.